ఒకసారి పెద్దిరెడ్డి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. పెద్దిరెడ్డి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్ళే ముందు మళ్ళీ వస్తాం మీ దగ్గర. సీనియర్ దుర్గాప్రసాద్ ఉన్నాడు, చాలా సీనియర్ అండ్ కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడు. పెద్దిరెడ్డి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్దాము. వెళ్లే ముందు డికే శివకుమార్ ఏం మాట్లాడారో చూద్దాం సార్. జూపిడి ప్రభాకర్ గారు ఇందాక మీరు This is a historic moment of the history of water resources. Today, under the leadership of C.R. Patil ji, 3 chief ministers, one of the senior most leader of this country, Mr. Chandrababu Naidu, is here. He has shown his large heart to prevent all of us. One more, my young friend, Telangana Chief Minister, Mr. Revanth Reddy is here. Today, with the 3 chief ministers, under your leadership, has created an history. Myself, Chandrababu Naidu and Revanth Reddy, we believe in one thing. We don't want to write history. We don't want to read history. We believe in creating history. That is what all the 3 leaders of the South India is. రైట్. రవికిరణ్ గారు డికే శివకుమార్ గారు, చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ముగ్గురు కలిసి హిస్టరీ క్రియేట్ చేయబోతున్నారు. ఎన్డీఏ కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్యమంత్రి, సరే ఎన్డీఏ ముఖ్యమంత్రి ఆయన, ఈ ఇద్దరు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కలిసి చరిత్ర సృష్టించబోతున్నారు. ఇది డికే శివకుమార్ గారు చెప్పారు. రేపొద్దున ఈ బయట ప్లే చేయకుండా చెప్పాను అనుకోండి, మీరెట చెప్తారంటారు. అందుకని జూపూడి ప్రభాకర్ గారి విజ్ఞప్తి మేరకు ఆ బయట ప్లే చేసి నేను మీ దగ్గరకు వస్తాను. అండర్ ది లీడర్షిప్ ఆఫ్ సిఆర్ పాటిల్, అది గుర్తుపెట్టుకోవాలి. సిఆర్ పాటిల్ గారి లీడర్షిప్ లో చరిత్ర సృష్టిస్తాం. వాసుదేవన్ గారు, ముందుగా మీకు, తోటి ప్యానలిస్టులకి, 99 టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. మొదటిగా అయితే నారా లోకేష్ గారు 2 ఛానల్స్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్, రిపబ్లిక్ ఛానల్ అండ్ దెన్ ఇండియన్ ఎక్స్ప్రెస్, నేను అది పూర్తిగా చూశాను. రిపబ్లిక్ ఛానల్ 1 అరగంట పాటు, ఐఈకి ఒక 2 గంటల పాటు చాలా విషయాలు నారా లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. వారికి అభినందనలు చెప్పాలి. ఎందుకంటే వారికి ఉన్నటువంటి స్పష్టమైన ఆలోచన విధానం, ఏ రకంగా రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు, ఏ రకంగా ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ భావాలతో ఏ రకంగా మేము ముందుకు, దేశ నిర్మాణంలో ఏ రకంగా పాల్పంచుకుంటున్నాం, రాష్ట్రంలో 2 సంవత్సరాల్లో చేసినటువంటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, వివిధ అంశాలు, విద్య మీద కావచ్చు, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కావచ్చు, లేకపోతే పేదరికం మీద కావచ్చు, 3 S's గురించి చెప్పారు. స్పీడ్, స్టెబిలిటీ అండ్ సర్వీస్. ఏ విధంగా మా ప్రభుత్వం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుంది, చాలా విషయాలు చెప్పారు. ఐ రియలీ అప్రిషియేట్. వారికి ఈ సందర్భంగా ఈ ఛానల్ తరఫు నుంచి నేను, నా తరఫున ఈ ఛానల్ వేదిక ద్వారా అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తాను. 2, అయితే ఈ యొక్క ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రతినిధి అనంత్ గారు అడిగినటువంటి ప్రశ్న, ఆయన ఏమడిగారు, నేను ఒక రూమర్ విన్నాను, నేను సౌత్ ముంబైలో ఉంటాను, విచ్ ఇస్ కట్ ఆఫ్ ఫ్రమ్ రెస్ట్ ఆఫ్ ది కంట్రీ, సో నార్మలీ ఐ హియర్ సంథింగ్ విచ్ ఇస్ నార్మలీ రూమర్, కెన్ యూ ప్లీజ్ క్లారిఫై అన్నారు. నేను సౌత్ ముంబైలో ఉంటాను, పెద్దగా కనెక్ట్ అవ్వను, నాకు తెలియదు ఇది రూమరు, ఈ రూమరా అవునా కాదా ఏంటో మీరే చెప్పండి, మీ నాన్నగారు మీరు కలిశారట కదా ఒక మాజీ ఉపరాష్ట్రపతిని, ఒక బిజినెస్ మ్యాన్ ని, దేని గురించో అని అంటే, జనరల్ గా ఆ ప్లేస్ లో, నారా లోకేష్ గారి ప్లేస్ లో ఉంటే మీరే రూమర్ అంటున్నప్పుడు దానికి నేనే సమాధానం చెప్తా అని చెప్పేసి వదిలేస్తారు. జనరల్ గా చూస్తుంటాం, ఎక్కువ మంది వదిలేస్తారు. మీరే రూమర్ అంటున్నారు కదా, దానికి నేను చెప్పేది ఏంటి, అది రూమరే అని చెప్పండి. బట్ నారా లోకేష్ గారు దాన్ని తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేసిన తీరు నేను అభినందించాలి. ఎక్కడ ఆయనకి దాపరికాలు లేవు, దాచుకోవాల్సిందిగా. తప్పు చేయని వాళ్ళకి దాపరికం ఎందుకు? తప్పు చేయని వాళ్ళకి, తప్పు చేసిన వాళ్ళే దాచుకుంటారు. సో తప్పు చేయని వాళ్ళకి కల్మషం లేకుండా చాలా స్పష్టంగా ఉన్నప్పుడు దాయాల్సిన అవసరం ఏంటి? అందుకని ఆయన అన్నారు, ఓకే ఇది విన్నది కరెక్టే, కాదు దాని సగం మాత్రమే కరెక్ట్, ఒకరినే కలిసాము, ఆ విషయాన్ని నేను ప్రధానమంత్రి గారితో టైం తీసుకుని వెళ్ళి వివరించాను. దాని ప్రధానమంత్రి గారు ఈ రకంగా తప్పు లేదు, ఎవరన్నా కలవచ్చు, కలవండి అని చెప్పేసి అన్నారు. చాలా సంతోషం. రాజకీయ పార్టీలు అన్నాక మనం ఏమన్నా ప్రత్యర్థులు, అపోజిషనే కానీ శత్రువులు అయితే కాదు కదా, మనకి ప్రత్యర్థులు కానీ శత్రువులు అయితే కాదు కదా. ఇప్పుడు మొన్న పార్లమెంట్ సెషన్స్ అయిపోయినాక, పార్లమెంట్ సెషన్ అయినాక హైటీ అవుతారు. పార్లమెంట్ ప్రధానమంత్రి గారు స్పీకర్ హైటీ ఇస్తారన్నమాట అందరికి, ముఖ్య నాయకులు అందరు రమ్మంటారు. దానికి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు రారు, ప్రధాన ప్రతిపక్ష నేత ఆయన ఇప్పుడు రారా. మన ప్రియాంక వాద్రా గారు వచ్చారు. రాగానే ప్రధానమంత్రి గారి పక్కన కూర్చున్నాడు కిరణ్ రిజిజు గారు, పార్లమెంటరీ వ్యవహార శాఖ మంత్రి, టక్కన లేచి నుంచొని ప్రియాంక వాద్రా గారు అక్కడ కూర్చోమన్నారు ప్రధానమంత్రి పక్కన.
చక్కగా వాళ్ళందరూ మాట్లాడుకున్నారు. ఆ ఫోటో కూడా మనం చూసాం, ఒక సూర్యుల వాతావరణం. ఆ రకంగా రాజకీయ పార్టీలు ఉండాలి తప్పితే ఏదో ఏదో పొలం గడ్డి తగాదాలుగా కత్తులు నోరాల్సిన అవసరం లేదు, కలవాలి. సో ఈ సందర్భంగా నారా లోకేష్ గారు చెప్పింది చాలా స్పష్టంగా చెప్పారు, చాలా సంతోషం. అయితే వారు అన్నది ఏంటంటే ప్రతి 3 మాసాలకు ఒకసారి మమ్మల్ని ఇలా అడుగుతున్నారు, ఎందుకు ఇలా అడుగుతున్నారు అన్నది వారు చెప్పారు. ఇందుకు ఏమవుతుందంటే మనకి ఒక ఎకో సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు ఒకటి, భారతీయ జనతా పార్టీకి మిత్రపక్షాలతో పని లేదు, సొంత మెజారిటీ ఉంది, వచ్చేసింది, అక్కర్లేదు అనేది నేను పూర్తిగా ఖండిస్తున్నా. మాకు సొంత మెజారిటీ ఇప్పుడు రావడం ఏంటి, 2014లోనే భారతీయ జనతా పార్టీకి మాకు 282 వచ్చాయి. ఆ రోజు ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, మేము ఎన్డీఏ మిత్రపక్షాలను కలుపుకొని వెళ్తాము, ఎక్కడ ఇండివిజువల్గా వెళ్ళే ప్రసక్తి లేదు, కలుపుకుని వెళ్తాం. 2019లో కూడా ఫుల్ మెజారిటీ వచ్చింది, 300 సీట్లు దాటి మాకు మొదటిసారి. ఆ రోజు కూడా స్పష్టంగా చెప్పాం. ఆ రోజు కూడా మిత్రపక్షాలు, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు మిత్రపక్షాలను వదులుకొని అవసరం లేదని చెప్పే సందర్భాలు చరిత్ర లేదు. వాళ్ళు వెళ్ళిపోయారు తప్పితే కొంతమంది వెళ్ళారు, వచ్చారు. తెలుగుదేశం పార్టీ దాంట్లో ఉంది. ఇందాక రామారావు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు ఏ సందర్భాల్లో 2018లో విష ప్రచారంలో మేము కూడా పొరపాటు పడి బయటకు వెళ్ళాలని చెప్పారు, అటువంటి సందర్భం ఉంది. అలాగే 2004లో కూడా వెళ్ళారు. సో వెళ్ళారు, వచ్చారు కాబట్టి ఇటువంటి చర్చ ఎన్డీ కూటమి నుంచి కొన్ని వర్గాలు లేపుతుంటారు. ఎందుకంటే ఏదో రకంగా, ఎందుకంటే గతంలో 2 సార్లు వెళ్ళిపోయారు, మళ్ళీ వచ్చారు, 3సారి వచ్చారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ నుంచి వచ్చారు కాబట్టి, సో ఇటువంటి అన్ని నేపథ్యాలు కలుపుకొని ఏదో రకమైన విష ప్రచారం చేసి కేంద్రంలో ఉంది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏమంటారు, సంవత్సరంలో ప్రభుత్వం పడిపోతుంది, ఎలా పడిపోతుందండి? ఇండి కూటమి బలమైన పెరుగుతుందా? ఇండి కూటమిలోని కొత్త వాళ్ళు చేరవుతున్నారా? ఇండి కూటమి వెళ్ళిపోతున్నారు కదా, ఎక్కడికి శక్తులు ఎలాంటప్పుడు ఎలా పడిపోతుంది అంటే వీళ్ళు ఏమన్నా లాగే ప్రయత్నం చేస్తున్నారా? సో నేనేంటంటే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి మాకు ఎన్ని సీట్లు వచ్చినా ఏది వచ్చినా సరే కలిసి వెళ్తాం ఆలోచన విధానం, ఎక్కడ వాళ్ళని వద్దన ప్రసక్తి లేదు. అలాగే 2024లో తెలుగుదేశం పార్టీతో రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో కలిసి వెళ్ళాం, కలిసి ఎన్నికల్లో వెళ్ళాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత మాకు మెజారిటీ తక్కువ అయితే తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేయటం కాదు. ఇక్కడ మేము కలిసి ఎన్నికలకు వెళ్ళాం, కలిసి ప్రజల్లోకి వెళ్ళాం. మాకు ఓటేయండి, డబుల్ ఇంజిన్ సర్కార్ తీసుకొస్తాము, మేము దాని ప్రకారం మేము పనిచేస్తామని ప్రజలకు హామీ ఇచ్చి వెళ్ళాం. సో ఆ రకంగా ప్రజలు సీట్ షేరింగ్ కూడా మేము డిస్కస్ చేసుకుని సీట్ షేరింగ్ చేసుకున్నాం. సో అందుకనే ఇక్కడ కేంద్రంలో ఎన్డీఏకి మెజారిటీ లేదు అంటే లేదు, మాకు మెజారిటీ ప్రతి 3 నెలలకి 6 నెలలకి రవికిరణ్ గారు కొత్తగా వచ్చింది కదా, 4 ఎన్నికల్లో వెళ్ళి మెజారిటీ రాకపోతే ఎవరో వచ్చి యాడ్ అయితే మనం రవికిరణ్ గారు లేదండి. రవికిరణ్ గారు ఒక్క నిమిషం, ప్రతి 3 నెలలకి 6 నెలలకి స్పెక్యులేషన్ ఎందుకు వస్తుందండి? మీరు అన్నట్టు కరెక్ట్, ఇండి కూటమి అనేది మీరు ఇంకా ఎక్కడ బలంగా ఉందని నేను ఉందా అని అడుగుతున్నాను, మీరు ఇంకా బలంగా ఉందా అని అడుగుతున్నారు. కూటమే లేనప్పుడు వాళ్ళు చేసే స్పెక్యులేషను, రూమర్స్ ఇవన్నీ దేశం మొత్తం ఎందుకు తిరుగుతాయి? సో ఇండి కూటమి ఖచ్చితంగా ఈ రూమర్స్ క్రియేట్ చేసే స్థాయిలో లేదని అనుకుంటున్నారు. రెండో అంశం ఏంటంటే చేయడానికి అవకాశం ఉన్నది, ఇందాక దుర్గాప్రసాద్ గారు అన్నారు కదా, కుట్రలు చేస్తూ వస్తున్న వైసీపీ ఇక మీద కూడా చేయబోతుంది. సరే, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత నారాయణ రెడ్డి పవన్ గారి దగ్గరికి వెళ్దాం. ఎన్ఆర్ఐ, ఆయన పొలిటికల్ అనలిస్ట్ కూడా.